మీ పేరెంట్ సాయి లక్ష్మి. ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ ఖాళీ. స్టడీస్ అయిపోయింది. నిన్న హైదరాబాద్లో ఒక పెద్ద రచ్చ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు 6 గంటల వరకు, అంటే 24 గంటల సేపు కూడా అల్లు అర్జున్ సంబంధించి ఇష్యూ జరిగింది. అది ఎలా అనిపిస్తుంది? మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఆయన అసలు అరెస్ట్ చేయడమే పెద్ద రాంగ్. అంటే ఒక స్టార్ హీరోని అలాగా ఏదో ఒక నేరస్తుని పట్టుకున్నట్టు ఒక హై లెవెల్ రెక్కీగా తీసుకువెళ్ళడం, జైల్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేయడం ఎలా అనిపిస్తుంది? తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా. ఆయన అసలు స్టార్, అసలు అలాంటి ఆయన తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టడం అంటే చాలా తప్పదు. మరి ఇప్పుడు దీని వెనకాల చాలా కుట్ర కోణం ఉందన్నట్టు మాట డెఫినెట్లీగా ఉంది. ఎవరు అనుకుంటున్నారు? అంటే ఏ స్థాయి వ్యక్తులు, ఎవరు, ఏ పార్టీకి పార్టీ వైస్ అనుకుంటున్నాను నేను. పార్టీ ఏ పార్టీ అనేది మీ ఒపీనియన్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పలానా వాళ్ళు అని చెప్పి మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీ ఒపీనియన్. పార్టీ అనేది నేను చెప్పలేను. కొన్ని పలానా వ్యక్తి అని ఏమైనా మీకు ఐడియా ఉన్నంత వరకు చెప్పండి. అలా ఏం లేదు, బట్ బయట అనేది అయితే ఉంది. ఖచ్చితంగా కుట్ర కోణం అయితే డెఫినెట్ గా. ఎందుకని అంటారు? అంటే అల్లు అర్జున్ పర్టికులర్ గా ఎందుకని అంటారు? అంటే ఆయన వైఎస్ఆర్ వైపు వెళ్ళారు కదా అప్పుడు, దాని వల్లే అనుకుంటున్నాం మేము. దాని వల్ల మీరు అనుకుంటున్నారు? వాస్తవాల్లో అది కాదు అనే ఇంకొక నెపం ఏమైనా ఉందా? అంటే సెకండ్ వెర్షన్ ఏమైనా ఉందా? లేదు, ఆయన అటు వెళ్ళడం వల్లే ఆయన్ని టార్గెట్ చేశారని మేము అనుకుంటున్నాం. అది మరి ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అన్నారు, పైగా స్టార్ హీరో, మొన్నే మంచి సినిమా వచ్చింది. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా రాంగ్. అసలు చాలా రాంగ్, ఖచ్చితంగా రాంగ్. అది మరి మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అనుకున్నారా, కాదు అనుకున్నారా? కాదని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కాదు అని అంటున్నారు, మరి అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం మీకు? ఆయన అంటే అభిమానం అంతే. అంటే ఏ సిచ్యువేషన్ లో, అంటే యాక్టింగ్ పరంగానా, లేదా అంటే యాటిట్యూడ్ పరంగానా, లేదా ఇంకోటి యాక్టింగ్ పరంగా చాలా ఇష్టం నాకు. మరి మొన్న వచ్చిన సినిమాలు చూసారా? పుష్ప చూసాం. ఎలా ఉంది? వేరే లెవెల్ అసలు. చాలా మంది సినిమా బాలేదు, కొంచెం లాగ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అది చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, మరి చూసిన వాళ్ళే కదా చెప్పింది. అది అంతా ఫ్రాంక్ అంతే. మీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అంతే మామూలుగా. అది అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఒక్క మాటలో చెప్పండి. అది చాలా రాంగ్ అనే మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో హీరోకి వస్తే, ఇంకొక స్టార్ హీరోకి, ఒకవేళ వేరే వ్యక్తికి వస్తే మీరు ఎలా ఖండిస్తారు? వేరే విధంగా అంటే, ఒకవేళ సేమ్ ఇదే పరిస్థితి వేరే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సేమ్ రియాక్టే. అంటే ఏ హీరో అన్నా జైలుకి, ఆయన తప్పు లేకుండా జైలుకి వెళ్ళడం అంటే అది రాంగే కదా. సో మరి తన వల్ల ఒక తల్లి చనిపోయారు, పైగా ఒక పిల్లోడు కూడా సీరియస్ ఉంది, అంటే కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయింది, శిథిలం అయిపోయింది. మరి దాని వల్ల కొంత ఇబ్బందే కదా. అది రాంగే, బట్ ఆయన ప్రతి షోకి వెళ్తారు కదా, ఆయన షోకి ఎప్పుడు వెళ్తారు. అది ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఆయన వెళ్తున్నానని చెప్పేసి. ఆయనకి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు తప్పు. పోలీసులతో తప్పంటారు మీరే? ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ లో అన్ని విధాలుగా కూడా పోలీసులు 24 hours ఆయన, అంటే నైట్ టైం కూడా బెయిల్ వచ్చినా సరే ఆయన రిలీజ్ చేయకుండా వదిలే స్టేషన్ లో పెట్టడం అది రాంగ్. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెయిన్ గా మెగా కుటుంబం నుంచి వెంటనే కూడా చిరంజీవి, అటుపక్క నుండి పవన్ కళ్యాణ్, ఇటుపక్క నాగబాబు, మొత్తం అందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటే కష్టాల్లో ఉండేటప్పుడు మెగా కుటుంబం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటది అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. అది నిజమే కదా, అండగానే నిలబడుతుంది ఎప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ. కనిపించింది అంటే ఇప్పుడు వరకు కూడా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య కొంత వార్ ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. వార్ అంటే ఏం లేదు, బట్ ఎలక్షన్ పొలిటిషియన్ తప్ప ఏం లేదు. ఫైనల్ గా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చాలా రాంగ్. అది చాలా రాంగ్.